ఏంట్రా తమ్ముడు ఏ సచ్చినాడు రా ఇట్ట రాళ్ళు అడ్డం పెట్టింది? మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్క? దొంగలేమో. ఇలా రాలిది. ఆ రాళ్ళు తీస్తాం, నీ ప్రాణాలు తీస్తాం. ధనరాజు ఏంటి తాగొచ్చి వాగుతున్నావు? లేదు, వాగడానికే తాగొచ్చాం. నీ అంతు చూడ్డానికి రౌడీలతో వచ్చాం. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చెవడాలు తీస్తా, జాగ్రత్త. గోముఖం, గోముఖం ఎక్కడక్క? ఒరే గోముఖం, ఇప్పుడు చెట్టెక్కే వెంట్రా? సంపరే అక్క, సంపరే. నిన్ను చంపినాళ్ళని అంత తేలిక వదులుతారా? అయినా నేను ఒక్కడే కదా ఐ విట్నెస్. సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు ఊరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు పిలిచే పేరే కాదు. పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికొస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా? నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను. దాన్ని పట్టుకోండిరా. మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, నీదో లోకం నాదో లోకం నీవే. ఎవడరా నువ్వు? మాటలు రావా? మోగోడివా? ఏంట్రా రుద్దుడు? ఎవరు నువ్వు? గీతాంజలి. గీతాంజల బోతాంజల వేసేయండి రాండి. ఎందుకు రాట తొందరపడతారు? అత్తమ్మా ఇది పట్టుకో. అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే. కత్తి కత్తి. అమ్మో భలే కుదపై నీ ఫైట్. భలే భలే. నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తా. అట్టబడ్డ వెంట దున్నపోతా. మా అత్తమే చేసుకుంటారా? 7-14 సంవత్సరాలు జైల్లో పెట్టించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. చూసుకుంటానేమ్మా. చూసుకోండి. ఏ ఊరు బాబు మంది? తమరి పేరేంటో? కాస్త తప్పుకో. తప్పకరా తప్పక. బాబు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియ. అక్కడ అక్కడ సప్త సముద్రాలు సింగిల్ లెగ్గుతో ఈదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట. పేరేంటి అని అడిగి తట్టపడిపోయాడంటక్క. నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంట. చెట్టెక్కి చెప్పు తీసి కొడతాను. అబ్బాయి కాళ్ళు పట్టుకో. రాయ్ తల పట్టుకో. బాబు ఎట్టా ఉంది అబ్బాయి? నేనేనా? ఎక్కడున్నాను నేను? నా పక్కనే ఉన్నావు అబ్బాయి. సిగ్గు లేకపోతే సరి. సిగ్గా? ఎవరికి? నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు. అన్నది నిన్ను కాదు, దీన్ని. దీన్నా? చిచి ఈవిడ్నా?
ఎవరి పాప? నేను పాపని కాదు చేపని కాదు ఆయన కూతుర్ని. ఓహో, అంటే ఈవిడ చెల్లెలువా? అది నా కూతురు బాబు, వయసు 12 ఒట్టు ఊబళ్ళు. ఆ? మీకు మీకు ఇంత పెద్ద కూతురా? ఇంత పెద్దకు ఇంత చిన్న ఆ. ఎందుకులేండి, నమ్మలే నిజాలంటే ఇవేనేమో. మ్మ్. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఇంత పెళ్ళెలా జరిగిందండి? అదంతా ఒక పెద్ద కథ బాబు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి. అబ్బా అఖిల, మన పెళ్లి దాని తాలూకు పుట్టుపూర్వోత్తరాలు, మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చరించడానికి ఆయనేం డాక్టర్ సమరమో కాదు, డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు. ఏ ఎందుకోసందని మీకు అంత కోపం? నేను ఎంగా ఉన్నాననేగా. ఆయన మాటలకి వెళ్ళే బాబు, నువ్వేం చేస్తుంటావు? ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను. అత్తమ్మా, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. ఎంత మటనావు బాబు, నాకు ప్రాణదానం చేశావు. నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా? రేపటి నుంచి మా పనులన్నీ చూస్తే మేనేజర్ ఉద్యోగం చెయ్యి. మరి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావు కదరా గాడిద. అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి. ఇది దారుణం. ఇష్టం లేకపోతే మానే. నాకెందుకు ఇష్టం ఉండదమ్మా? నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది. పాపం బాగా అలసిపోయావు, పొద్దున్నే మాట్లాడుకుందాం. పడుకో బాబు, గుడ్ నైట్. చూడు, నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది, వేసుకో, ఆడుద్ది. పదవే. ఉండు, టాటా చెప్పని. తోట చెప్తావే, బయటికి రా చెప్తా. వస్తాను అబ్బాయి. అలాగే అమ్మాయి. ఏమిటి పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా? అఖిల, సంచ విషయంలోనూ మరీ సాగదీసావనుకో, మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి. తర్వాత చాలా ఊరుకోండి. ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఎరగదంతా. చూడొద్దంటావా? నువ్వు అన్నందుకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు. ఏ అబ్బాయి, నీకు అర్జెంట్ గా లైన్ ఇయ్యాలి. ఎందుకు? మా అమ్మ నీతో మాట్లాడొద్దందిగా, అందుకే. నీకెప్పుడు తీరిక ఉంటుందో చెప్పు, మనం ప్రేమించుకుందాం. ఆ? ఏయ్, ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నా? నేనేదైనా ఓపెన్ చెప్పు, ఎప్పుడు ప్రేమించుకుందాం? చాలు చాలులే, పోతలకే. చిన్న పాప, ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బాయికి లైన్ వేసుకుంటున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి. ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే. ఏం అక్కర్లేదు, నోరు మూసుకో, లోపలికి వెళ్ళు. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, అరెరెరెరెరె, ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి, ఏటేటో అవుతుంది సిన్నమ్మి. ఆపుతావలేదా? పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట గంగ జారింది గడుసు పిల్ల. నిన్ను నిన్ను అత్తమ్మా, నిన్ను అత్తమ్మా, అత్తమ్మా, నువ్వు కొట్టే కొద్ది రెచ్చిపోతానే ఉంటది కానీ వదిలే. సరే, నీ ఇష్టం వచ్చినట్టు పాడుకొని చావు. పాడనుగా. అత్తమ్మా, ఈ గుమ్మ పాలు తాగు. బలానికి బలం, గ్లామర్ కి గ్లామర్. పాలు వద్దులే అబ్బాయి, ఫ్లాట్ అయిపోతాను. ఇప్పటికే అందరూ లావు లావు అంటున్నారు. లావా? నిన్ను లావంది ఎవరత్తమ్మా? కరెంటు తీగ చీర కట్టినట్టు సన్నగా ఉన్నావు. ఆ? అబ్బాయి, తెలియక అడుగుతున్నాను, మీ ఊళ్ళో కరెంటు తీగ సైజు ఇదా? జోకులు వేస్తున్నావా? నరుకుతావు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు.